ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నందిని నందిని సార్ అను 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 సార్ దెబ్బకు ఠా ఎవరు? అర్రే రాకేష్ బాబు, అయ్యో మీరేనా? ఇస్త్రీ చేసిన కద్దర్ షర్ట్ లో ఉండేవారు, ఇప్పుడేంటి చివికిపోయిన చింపిరి కొట్లు అయిపోయారు? ఏ మాటకి ఆ మాటే. లేడీ పోలీసులు కోటింగ్ గట్టిగానే ఇచ్చారన్నమాట. జాగ్రత్త బాబు అని ముందే చెప్పానా? పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది మరి. వదలు. ఏంటి పాత కేసులన్నీ తోడి పోలీసులతో కొట్టిస్తే నేను పారిపోయి పెళ్లికి ఓకే చెప్తాను అనుకుంటున్నాడా శంకరం? అది మాత్రం జరగదు. అయితే ఇది ఎప్పట్లో ఆగదు. అదిగో ఆర్ఆర్. ఎవరు వీళ్ళు? చెప్పు. ఎవరు వీళ్ళు? రాకేష్ అంటే నువ్వే కదా? పద. ఎవరు మీరు? ఎక్కడికి రావాలి? వీఆర్ ఫ్రమ్ నార్కోటిక్ డిపార్ట్మెంట్. నువ్వు మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నావని నీ మీద కంప్లైంట్ ఉంది. ఎంక్వైరీకి పద. నో, నాకేం తెలీదు. ఇదంతా అబద్ధం. మీరు అబద్ధం అంటే వాళ్ళు వదిలేస్తారనుకుంటున్నారేంటి? నువ్వు శంకర్ సార్ తమ్ముళ్ళని మత్తు పదార్థాల కేసులో ఇరికించడానికి ఎవరి హెల్ప్ అయితే తీసుకున్నావో ఆ రంగానే నువ్వే వాళ్ళ హెడ్వి అని సాక్ష్యం చెప్పాడు. అందుకే చెప్పాను రాకేష్ బాబు, జాగ్రత్తగా ఉండు అని. వాళ్ళు చెప్పారా? మీరు చెప్పించారా? క్లారిటీ మేము ఇస్తాం గానీ పద. ఏయ్, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి? నేను మా లాయర్ని తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. మేమేమన్నా పేరెంటానికి పిలుస్తున్నాం అనుకుంటున్నావా? సతీ సమేతంగా పిలవడానికి, సైలెంట్ గా వెళ్ళడానికి పద. ఏయ్, అయ్యో అయ్యో, కాస్త జాగ్రత్తగా కొట్టండి ఆఫీసర్. పిల్లోడికి ఇంకా పెళ్లి కాలేదు. హ్యాండిల్ విత్ కేర్. చెప్పు చెప్పు. హైలెట్స్ నీ అబ్బో పాపం, పిల్లోని పిప్పి పిప్పి చేస్తున్నట్టున్నారు. హైలెట్స్ ఎంతంత దూరాన్ని నువ్వు నేను రాకేష్ బాబు, కూర్చు 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 కూర్చు. అయ్యయ్య, చిలక్క చెప్పినట్టు చెబితే విన్నావు కాదు. అవును, కాళ్ళు చేతులు పనిచేస్తున్నా. ఓకే ఓకే ఓకే. మా అబ్బాయి బాబు కాలు కడగడానికి ఈ మాత్రం మూమెంట్ ఉంటే చాలు. కేసుల పేరుతో కొట్టిస్తే భయపడిపోయి మీ మాట విని
నా చెల్లెలి పెళ్లి నా శత్రువుతో జరిపిస్తాననుకుంటున్నారా? ప్రాణం పోయినా ఒప్పుకోను. హా, రాకేష్ ఇక్కడ జలంధర్ కొడుకున్రా. పగ కోసం ప్రాణాలైనా ఇస్తాను. అంతేనంటావా రాకేష్ బాబు? ఆ, అయితే ముచ్చటగా 3వ రౌండ్ రెడీ అయిపో. అదిగో ఆర్ఆర్. వాట్ ఏ టైమింగ్, వాట్ ఏ టైమింగ్. ఇలా తలుచుకున్నావు, అలా వచ్చేసారు. మళ్ళీ ఈ పోలీసులేంటి? నీ అవసరం వచ్చిందేమో. శంకర్ అనే వ్యక్తి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అది మ్యాటర్. అబద్ధం. ఆయనకి పాము కరిచింది, నేనేం చేయలేదు. రాకేష్ బాబు, మరి అదే తొందరపాటు అంటే. నువ్వు గన్తో షూట్ చేయబోయిందంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ సినిమా చూసే పోలీసు వారు వచ్చారు. అందుకే చెప్పానమ్మా, జాగ్రత్తగా ఉండమని. ఎస్, షట్ అప్. మర్డర్ అటెంప్ట్ చేస్తావా? పదరా. ఏయ్! రోజు రోజుకి అభయ్కి నా మీద ప్రేమ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అన్నయ్య గొడవను అడ్డు పెట్టుకుని ఈ పెళ్లి నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటే ఆ శంకర్ నన్నే లాక్ చేసి పడేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో ఏం అర్థం కావడం లేదు. మాయా, మాయా ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి రవి? అయినా ఇప్పుడు నీకు మాతో అవసరమే ముందు చెప్పు. వర్ధన్ కుటుంబం అల్లుడివి కదా, శంకర్కి నమ్మిన బంటువి, ఓవరాల్గా మాకు ఎనిమిగా మారిన ఎక్స్ ఫ్రెండ్వి. నేను మాన్యా వీళ్ళ దగ్గర అవమానాలు పడుతుంటే నీకు చాలా సంతోషంగా ఉంది కదా. నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావా? కాదు మాయా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా శంకర్ గారు నీకు మంచి చేయాలని చూస్తున్నారు. ఆ మంచితనాన్ని అర్థం చేసుకో అని చెప్పడానికే వచ్చాను. స్టాప్ ఇట్ రవి. శంకర్ నా మీద కన్సంతో ఏం చేయడం లేదు. మా వల్ల వర్ధన్ కుటుంబానికి ఎలాంటి నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో నన్నిక్కడ లాక్ చేశాడు. నన్ను అడ్డు పెట్టుకొని మా అన్నయ్యని ఆడించచ్చని ఇలా చేస్తున్నాడు. ఇది కూడా రివెంజే. కుట్రలు కుతంత్రాలు మాత్రమే అలవాటు పడిన నీ బుద్ధికి అన్నీ అలానే అనిపిస్తాయి మాయా. నిజమే, శంకర్ గారు వర్ధన్ కుటుంబాన్ని కాపాడుకోవాలనే మీ పెళ్లి చేస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.